హాయ్ అండి, వెల్కమ్ టు బెంగళూరు పిల్ల. ఈరోజు వచ్చేసి మేము రెస్టారెంట్కి వచ్చాము. అండ్ ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 1 o'clock అయింది. అది కూడా మిడ్ నైట్ 1 o'clock అండి. యాక్చువల్గా ఈ టైంలో రెస్టారెంట్ రావడానికి కారణం ఏంటంటే, నేను ఈ వీక్ ఇల్లంతా బాగా డీప్ క్లీనింగ్ అయితే చేశానండి. బాగా అలసిపోయాను కూడా. సో రేపు సండే కదా, నాకైతే కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది. ఇంకా మా సండే అంటే ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ కనీసం మటన్ చికెన్ 2 ఐటమ్స్ ఉండాలి. కానీ నాకు చేసే ఓపిక లేదు. అడిగాను అనమాట, రేపు రెస్టారెంట్కి వెళ్దాము, నా వల్ల కాదు, కొంచెం రెస్ట్ కావాలి అంటే. ఆయన వచ్చేసి ఇప్పుడే వెళ్దాం పదా, నైట్ 3 o'clock వరకు రెస్టారెంట్స్ ఓపెన్ ఉంటాయి అని అన్నారు. సరే అనేసి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాము. ఈ రెస్టారెంట్లో స్టార్టర్స్ చాలా ఫేమస్ అని విన్నారంట మా వారు. దానికోసం అయితే చికెన్ కబాబ్, ఇంకా బార్బిక్యూ చికెన్ అండ్ ఇది వచ్చేసి గ్రిల్ చికెన్ ఆర్డర్ చేశారు. అన్నీ హాఫ్ ఐటమ్స్ ఆర్డర్ చేశారులేండి. అవే మాకు చాలా ఎక్కువైపోయాయి. ఇక టేస్ట్ విషయానికి వస్తే బార్బిక్యూ చికెన్ చాలా స్పైసీగా ఉందండి. నాకు మా వారికి ఇద్దరికి నచ్చలేదు. ఇంకా చికెన్ కబాబ్, గ్రిల్ చికెన్ ఈ రెండు చాలా బాగున్నాయి. మా అబ్బాయికి అయితే గ్రిల్ చికెన్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఇక్కడ బిర్యానీ కూడా చాలా ఫేమస్ అని విన్నామండి. కానీ నాకైతే ఇన్ని స్టార్టర్స్ తిన్న తర్వాత బిర్యానీ జోలికి వెళ్ళబుద్ధి కాలేదు. సో నేను దానికోసం అయితే గీ రైస్ ఇంకా పప్పు ఆర్డర్ చేసుకున్నాను. అదే గీ రైస్ దాల్ అంటారు కదా, చాలా బాగుంది టేస్ట్. కానీ మా వారైతే బిర్యానీ రైస్ ఆర్డర్ చేసుకున్నారు. ఈ ఐస్ క్రీమ్ మా కోసం కాదండి, సుయిత్ గార్డ్ కోసం. నాకు మా వారికి ఫుల్ అయిపోయింది, అసలు గ్యాపే లేదనమాట. స్టార్టర్స్ ఇంకా రైసే ఫుల్గా తినేసాము. కానీ వాడికైతే ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తే వాళ్ళ డాడీ వాడి కోసం ఇంత పెద్ద ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశారు. మా అబ్బాయి మ్యాక్సిమం అంటే 4 స్పూన్లు తిన్నాడండి. ఇంకా ఆ ఫుడ్ని వేస్ట్ చేయలేక నేను మా వారే కంప్లీట్ చేసేసాము. అండ్ అక్కడి నుండి మేము నంది హిల్స్కి వెళ్ళామండి. ఆ వీడియోని కూడా నేను ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ వెళ్ళి చూడండి. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.